నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. వెంకటాచలం కలువాయి ప్రాంతాల్లోని కార్యాలయాల వద్ద రిలే దీక్షలు చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడిన సిఐటియు నాయకులు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పథకాలన్నీ గిరిజనులకు వర్తింపచేయాలి. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. దివ్యాంగులకు కేటాయించిన ఇంటి స్థలాలను చూపించండి. కలువాయిలోని రెవెన్యూ కార్యాలయం వద్ద దివ్యాంగుల సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపిన దివ్యాంగులు. విశ్వనాథుడికి వైభవంగా ఏకాంత సేవ. మనుబోలు సమీపంలోని చెర్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పథకాలన్నింటినీ గిరిజనులకు వర్తింపచేయాలని నెల్లూరు చల్లా యానాదులు దుర్భర జీవితం గడుపుతున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. పంచాయతీ జనాభా ప్రాతిపదికన కాకుండా హ్యాబిటేషన్ల ప్రకారం పథకాలను అమలు చేయాలన్నారు. గిరిజనుల్లో అక్షరాస్యత పెరిగేందుకు తల్లికి వందనం దోహద చేస్తుందని ఆయన మాట్లాడారు. ఇప్పటికీ కూడా నిరక్షరాస్యుల్లో బహుశా దేశంలో రాష్ట్రంలో వాళ్ళే ఉన్నారు అధ్యక్ష. అమాయకుల్లో వాళ్ళే, మంచోళ్ళల్లో వాళ్ళే, మోసపోయే వాళ్ళు వాళ్ళే. నా కాన్స్టిట్యున్సీలో డైరెక్ట్గా చూశాను. ఏలుముద్రలు వేయించుకొని వాళ్ళ ఆస్తులు వేరే వాళ్ళు రాయించుకోవటం, వాళ్ళ మీద పోరాటాలు చేస్తున్నాం. సో ఫైనల్గా వచ్చేటప్పటికి అధ్యక్ష వాళ్ళు పరిస్థితి అయితే సీఎం గారు చెప్పినట్టు జనాభా పెరిగేదానికి మాత్రం వాళ్ళు ఉపయోగపడుతున్నారు అధ్యక్ష. నేను మొన్న ఒక విలేజ్ పోయినప్పుడు ఒక తల్లి తండ్రి చుట్టూ 4 పిల్లలు ఉన్నారు. ఎంతమంది పిల్లలు అంటే 9 అని చెప్పారు. వాటిల్లో మెజారిటీ నిరక్షరాస్యులు. ఈరోజు ఒక్కటి అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే మన కూటమి ప్రభుత్వం తల్లికి వందనంలో ఒక బిడ్డకు కాకుండా గత ప్రభుత్వంలో 5 మంది అయినా 6 మంది అయినా మన అవకాశం ఇచ్చే దాంట్లో గిరిజనులు స్కూల్కి పంపించే పరిస్థితి వచ్చింది. వాళ్ళల్లో అక్షరాస్యత పెరిగే అవకాశం మాత్రం మన వల్లే వచ్చిందని చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. నేనేమంటానంటే నా కాన్స్టిట్యున్సీ నేను ఎలక్షన్ అప్పుడు తిరిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లు చూశాను అధ్యక్ష. నా నియోజకవర్గంలో 3,000 మందికి ఆధార్ కార్డులు స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ పెట్టి ఒక కళ్యాణ మండపంలో వాళ్ళని పిటిషన్స్ డే పెట్టి కలెక్టర్ గారు ఆల్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ ఐటీడీఏ పీఓలు అందరూ వస్తే ఇప్పటికి 3,000 మందికి ఆధార్ కార్డులు అధ్యక్ష. అంటే ఆధార్ కార్డు అనేది ఏంటంటే భారతదేశంలో భారతీయుడిగా ఒకడు ఉండాడనే గుర్తింపు ఉండాలంటే ఆధార్ కార్డు ఉండాలి. అవి కూడా లేని గిరిజనుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించుకుంటున్నాను అధ్యక్ష. నేను దాదాపు 10 కాలనీలు 10 పామాయిల్ కంపెనీస్కి ఒక్కొక్క కాలనీ ఒక్కొక్క కంపెనీకి అడాప్ట్ చేయించాను అధ్యక్ష. సిఎల్ కంపెనీ బ్రహ్మాండంగా అడాప్ట్ చేసుకుంది అధ్యక్ష. అదాని కృష్ణపట్నం పోర్ట్ 2 మేజర్ పంచాయతీలు తీసుకుంది. దాంట్లో మెజారిటీ గిరిజన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది అధ్యక్ష. అందుకని నేనేమంటానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా చెల్లెలు కూడా చెప్పింది పీబీటీజీ ప్రత్యేకంగా వెనుకబడిన గిరిజన తెగలు. ఇప్పుడు మా ప్రాంతంలో చల్లయ్య అన్నది ఉన్నారు. అంతకంటే పేదరికం, అంతకంటే ఘోరమైన పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ బతుకు తెరువు ఇంకెవరు లేరు అధ్యక్ష. అవి మాకు వర్తించడం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో పక్కా ఇళ్ళు, రహదారులు, నీటి సరఫరా, మొబైల్ మెడికల్ యూనిట్లు, హాస్టళ్ళు, అంగన్వాడీ కేంద్రాలు, మొబైల్ టవర్లు, సోలార్ సిస్టమ్ ఇవన్నిటికీ దాదాపు 11 పథకాలకి ఈ పీవీటీజీ పనికొస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్. మాకు వచ్చేటప్పటికి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో ఈ పథకం వర్తించడం లేదు అధ్యక్ష. అందుకని దీని ఏదైనా స్పెషల్ పర్మిషన్ అన్న అంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ గిరిజన్స్లో
ఒక ప్రాంతంకే వచ్చి మా ప్రాంతంకి రావటం లేదని ఈ డిఏ జేజీయూఏ అధ్యక్ష దత్తి ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ అధ్యక్ష. దీంట్లో కేవలం మా జిల్లాలో ఏంటంటే మోర్ దాన్ 50% ఆ పంచాయతీలో జనాభా ఉంటే ఇది వర్తిస్తుంది అధ్యక్ష. కేవలం నెల్లూరు జిల్లాలో 29 గ్రామాలకు మాత్రమే ఇది. దివ్యాంగులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన నేటికి భూమి హద్దులు చూపించలేదని దివ్యాంగుల ఐక్య సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ సనావుల్లా తెలిపారు. కలువాయిలోని రెవెన్యూ కార్యాలయం వద్ద దివ్యాంగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కలువాయిలోని రెవెన్యూ కార్యాలయం వద్ద దివ్యాంగుల సమితి ఆధ్వర్యంలో దివ్యాంగులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దివ్యాంగుల ఐక్య సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ సనావుల్లా మాట్లాడుతూ కలువాయిలో దాదాపు 50 మందికి 202లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని, కానీ భూమి మరియు హద్దులు నేటికి అధికారులు చూపించలేదన్నారు. అప్పటి నుండి కార్యాలయం చుట్టూ తిరిగి కష్టాలు ఎదుర్కొంటున్నామని తెలిపారు. కొద్ది రోజుల క్రితం కలెక్టర్ హిమాంశు శుక్లాని కలిసి వివరించామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. వెంటనే భూమిని శుభ్రం చేసుకున్న స్థానిక తహసీల్దార్ సిబ్బంది తమకు హద్దులు చూపించడం లేదని వివరించారు. ఎస్కే సనావుల్లా వికలాంగుల ఐక్య సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మన కలువాయి మండలంలో సుమారుగా 2002లో 50 మంది వికలాంగులకు ఇంటి పట్టాలనైతే ఇచ్చినారు, కానీ ఇంటి స్థలాలను ఏమాత్రం చూపించలేదు. అయితే 23 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఆ పట్టాలు ఇచ్చిందే కానీ ఆ పట్టాలకు స్థలాలు ఎక్కడున్నాయో కూడా అధికారులు ఏమాత్రం చూపించలేదు. అయితే ఈ మధ్య కాలంలో ఈ అధికారుల చుట్టూరు తిరిగి ఈ యొక్క కలువాయి మండల తహసీల్దార్ గారు కొంత స్పందించి అయితే స్థలం స్థదును చేసి హద్దులైతే వేసినారు, కానీ మళ్ళా స్థలాలు ఇవ్వకుండా ఆపడం జరిగింది. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం మండల అధ్యక్షుడు రేవూరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వెంకటాచలంలోని ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మరియు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వెంకటాచలం ప్రాజెక్టు యూనియన్ కార్యదర్శి లక్ష్మీకాంతమ్మ తదితరులు మాట్లాడుతూ ఈ నిరసన కార్యక్రమాలు 27వ తేదీ వరకు కొనసాగుతున్నాయన్నారు. సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, జీతాల పెంపు వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు మేరమ్మ, మస్తానమ్మ, సిఐటియు మండలి కార్యదర్శి గుండాల ఎరగాలయ్య, ప్రజా సంఘాల నాయకులు దేవదానం వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో కూడా మేము 45 రోజులు ధర్నా చేసినప్పటికీ మాకు న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము పలుమార్లు ప్రభుత్వానికి మేము తెలియజేస్తూనే వస్తున్నాము, కానీ మా స్పందన వాళ్ళు స్పందించట్లేదు. మాకు ఎలాంటి సమాధానం కూడా ఇవ్వట్లేదు. మాకేంటంటే శాలరీ చాలా తక్కువగా ఉన్నాయి, పని భారం కూడా ఎక్కువైపోయింది. మాకు పనికి తగ్గ ప్రతిఫలం మాకు కావాలని మేము అడుగుతూ ఉన్నాము. మాకు కనీస వేతనం 26,000 మాకు ఇవ్వాలా, అలాగే గ్రాట్యుటీ కూడా మాకు ఇవ్వాలా, అలాగే ఎండాకాల సెలవులు మాకు పిల్లలకి, మాకు ఆయాకి, మా స్కూల్ మొత్తానికి కూడా 1 నెల రోజులు సెలవు ఇస్తే ఆ బిడ్డలకి మేము టీహెచ్ఆర్ ఇస్తాము. ఎలాగ గర్భవతులు బాలింతలకి మేము టీహెచ్ఆర్ ఇస్తూనే ఉన్నాము. అలాగే ప్రీ స్కూల్ పిల్లలకు కూడా మేము టీహెచ్ఆర్ ఇస్తాము. ఆ ఎఫ్ఆర్ఎస్ యాప్లు కూడా మా మీద వేస్తున్నారు, అవి కూడా మేము చేస్తామని చెప్తున్నాము. ఆ ఎండల కార్యక్రమం ఈ రోజు నుంచి 27వ తేదీ దాకా కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా గతంలో ఉన్న ప్రభుత్వం అంగన్వాడీలు 42 రోజులు చారిత్రాత్మక సమ్మె జరిపినప్పుడు ఇచ్చిన హామీలని అమలు చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉండే ఈ కూటమి ప్రభుత్వం దీక్షా శిబిరాల దగ్గరకు వచ్చి మేము అధికారంలోకి వస్తే మీ హామీలు అమలు జరుపుతామని వాగ్దానం చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతా ఉన్నా ఇప్పటికీ వాళ్ళ సమస్యలు పరిష్కారం దిశగా వాళ్ళు చూడట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో అనేక మార్లు అంగన్వాడీ యూనియన్ వాళ్ళ దృష్టికి సమస్యలు పరిష్కారం చేయాలని తీసుకెళ్ళింది, అయినా కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. ఇప్పుడు ఏదైతే రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెడుతూ ఉన్నారో ఈ బడ్జెట్లోనైనా అంగన్వాడీ జీతాలు పెంచేదానికి, గ్రాడ్యుటీ అమలు చేసేదానికి అంగన్వాడీల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. కలువాయిలోని రెవెన్యూ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం చెల్లించాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వారు వివరించారు.
అంగన్వాడీల కనీస వేతనం ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీల కలువ మండలంలో పనిచేసే అంగన్వాడీ టీచర్ని. రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు CIT పిలుపు మేరకు మేము రాష్ట్రం తరఫున జిల్లా తరఫున మా మండలం తరఫున నిరాహార దీక్ష నిర్వహిస్తున్నాము. మేము మా డిమాండ్లు కోరికల మేరకు మాకు కనీస వేతనం ఇప్పించాలని, మాకు జీవో నెంబర్ 7 ప్రకారం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మా ఈ డిమాండ్ల మేరకు మేమందరం 27వ తేదీ వరకు రిలే నిరాహార దీక్ష. మండల కమిటీ నుంచి నేను మండల కన్వీనరు రాజేశ్వరమ్మని మాట్లాడుతున్నాను. మా సమస్యలు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మా అంగన్వాడీ సమస్యల మీద ఈ రోజు నుంచి 27వ తేదీ వరకు మనం ఈ ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ పిలుపు మేరకు రిలే నిరాహార దీక్షలకు మన మండల ఆఫీసు దగ్గర మన అంగన్వాడీ టీచర్స్ అందరూ కూర్చోవడం జరిగింది. దీనిని మా డిమాండ్స్ ఒకటి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, 2 కాకపోతే ఈరోజు 23 నుంచి 27వ తేదీ వరకు కంటిన్యూగా చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేస్తున్నాము. మా యొక్క డిమాండ్స్ మాకు బడ్జెట్ సమావేశాల్లో ప్రతిసారి అట్లాగే చేస్తున్నారు. ఇప్పుడైనా మాకు కనీస వేతనం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినప్పుడు మాకు ఆటోమేటిక్గా కనీస వేతనం అనేది వస్తుంది. కానీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికి కూడా గ్రాడ్యుటీ అనేది మాకు ఇవ్వలేదు. ప్రతి సంవత్సరం ఎండాకాలంలో చాలా ఇబ్బందులు పడుతున్నాము. పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంత చిన్న వయసు పిల్లకాయలకు కూడా స్కూల్ జరపమని బాగా. కలువాయి మండలం కుల్లూరు గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులతో తల్లిదండ్రులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఈ కేంద్రంలో మొత్తం 9 గదుల్లో 226 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. మనుగోలు సమీపంలోని చెల్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి ఏకాంత సేవకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. సోమవారం రాత్రి స్వామి అమ్మవార్ల ఏకాంత సేవ అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారిని రాజేంద్ర మొదలియార్ స్వామి విశేషంగా అలంకరించారు. కూచిపూడి నాట్యాచారిని కందల సుస్మిత నృత్య ప్రదర్శన, కోలాటం భక్తులను ఆకట్టుకుంది. జానా వసుంధర మహిళలతో కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. విశ్వనాథ స్వామి యూత్ శివశక్తి గ్రూప్ సభ్యులకు అర్చకులు గందల శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఉభయదాతలుగా గందల కృష్ణయ్య, అన్నపూర్ణమ వ్యవహరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ముంగర విజయభాస్కర్ రెడ్డి, గుండుబోయిన వెంకయ్య యాదవ్, గూడూరు పెంచలయ్య, పాస నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆ అమ్మాయి ఎంత కష్టపడి ఎంత ప్రిపరేషన్ అయ్యి
మహాదేవ్ హర హర మహాదేవ్. ప్రారంభించాం. అప్పుడు విజయనగరంలో తర్వాత 2,000 మంది, తర్వాత 3,000 మంది పెరిగిపోతుంది. దీనికి ప్రప్రథమంగా మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఒక మనిషి కేవలం స్వామివారి కళ్యాణం చేసి వదిలిపెట్టేస్తాను. వాళ్ళిద్దరిని కదా, లేదా ఒక రూమ్ కట్టచ్చు కదా, లేకపోతే ఇంకో గుడి కట్టచ్చు కదా అని. అదే అడిగా, ఈ కూతురు పెళ్లి ఆపించిన 10 మందికి రావాలి, పెళ్లి ఆపుకోవాలి, ఏమైనా చేసుకో స్వామి, మాకు స్టేజీ కావాలి, మాకు పూల బిందులు కావాలి, చేస్తారు. నవనీత సేవ జోలికి నేను పోయేవాడిని కాదు. తర్వాత కాలంలో పాపం చాలా మంది మానవులు భక్తులు స్వామివారికి, వారి కృతజ్ఞతలు. ఇక్కడ మా దేవాలయంలో ఏ రోజు కార్యక్రమంలో ఎన్ని పెళ్లి తీసుకున్నా తంజావూరు నుంచి మంగళవారం ప్రేమ అనేది మీ దగ్గర ఉంది కాబట్టి మీరందరూ ఇంత ఆప్యాయ. ఎందుకంటే పాపం వాళ్ళు ఎంత కొద్ది చాకరీ చేస్తారో తెలియదు, ఒక్కరు ఇద్దరైతే చెప్పేస్తారు. విడిచిపెట్టకుండా వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమం చేస్తారంటే వాళ్ళందరికీ మంచి మంచి విశేషమైన పూజలతో ముందుకెళ్ళాలని మన అందరూ కూడా అర్ధరాత్రి పూట కుక్కలను చూడకుండా, ఊరని చూడకుండా ప్రత్యక్షం తమసి తమేవం కేవలం కట్టాసి తమేవం కేవలం హత్తాసి తమేవం కేవలం దత్తాసి. నవలింగాయ నమః, శర్వాయ నమః, శర్వలింగాయ నమః. కృష్ణామూర్తి విశ్వనః అదోషిస్తాస్మి విదేహితం. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ. మహాకావ్యమవతారయ భాగర్ధార్వ సంప్రోక్తో భాగర్ధ ప్రతిపత్తయే జగదగ్పితరం వందే పార్వతీ పరమేశ్వరో ఆపాతాల నమస్కారాలు. ఆదోష విశ్వభూతాని దివాదశ్యామృతం దివే దివాతూర్ధ ఉదయిత భుజ. ప్రసాదాలు ప్రారంభమయ్యాయి కదా. మనుబోలు మండలం వడ్లపూడి పంచాయతీ పరిధిలోని గొట్లపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ పోలేరమ్మ చావిడి వద్ద 3వ మంగళవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి పూజలు చేశారు. మహిళలు పాల్గొని పొంగలు పొంగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పోలేరమ్మ తల్లిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. వెంకటాచలం కలువాయి ప్రాంతాల్లోని కార్యాలయాల వద్ద రిలే దీక్షలు చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తలు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడిన సిఐటియు నాయకులు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పథకాలన్నీ గిరిజనులకు వర్తింపచేయాలి. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. దివ్యాంగులకు కేటాయించిన ఇంటి స్థలాలను చూపించండి. కలువాయిలోని రెవెన్యూ కార్యాలయం వద్ద దివ్యాంగుల సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపిన దివ్యాంగులు. విశ్వనాథుడికి వైభవంగా ఏకాంత సేవ. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.